Hi friends, welcome back to our channel Vijaya's Moonshine Divine Tarot. I am Vijaya. Friends, ఇవాల్టి వీడియోలో మనము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకేనా? వీలైతే థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారో చూస్తాను. పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ ఏదో ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీ అన్నాను, మళ్ళీ వెయిటింగ్ ఎనర్జీ కాడే వచ్చేసింది. ఏదో ఒక విషయంలో వెయిట్ చేస్తూ ఉన్నారండి. మీ పర్సన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయం గురించి. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. జడ్జిమెంట్, టెంపరెన్స్, తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. ప్రజెంట్ అయితే మీ మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఒక క్వీన్ లాగా ఉన్నారండి, క్వీన్ ఆర్ కింగ్ లాగా. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. మీది మీ పర్సన్ది కార్మిక్ బాండ్ కావచ్చు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పర్సన్ ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చండి. మేబీ కెరియర్ పరంగా కావచ్చు, లేదా రిలేషన్షిప్ పరంగా అయితే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి తను. మీది మీ పర్సన్ది కార్మిక్ బాండ్ అని కూడా తను అనుకుంటున్నారనమాట. అండ్ మీ పర్సన్ ఏదైనా అనుకుంటే ఆ వర్క్ కంప్లీట్ చేసేదాకా వదలరండి ఈ పర్సన్. అలాంటి పర్సనే ఉంటారనమాట మీ పర్సన్. ప్రజెంట్ అయితే తను మనీ మేకింగ్లో ఫోకస్ ఉన్నారు. అండ్ నేమ్ అండ్ ఫేమ్ కూడా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి మీ పర్సన్. నైట్ ఆఫ్ కప్స్. మేషం, సింహం, ధనుసు రాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీన రాశి పర్సనే ఉంటారండి మీ పర్సన్. ఓకే, మీ పర్సన్ రాసి ఏదో మీరు చూసుకోండి. ఓకేనా? ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సనే ఉంటారండి మీ పర్సన్. ఓకేనా? ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? మీరు హీల్ అవుతున్నారండి. చాలామంది మీ పర్సన్తో మీరు కూడా రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ గురించి చాలా బాధపడుతున్నారండి మీరు. ఇంకా ఈ రిలేషన్షిప్ డెత్ అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట మళ్ళీ. ఓకే, అండ్ కొంతమందికి హెల్త్ కూడా బాగాలేదని అనిపిస్తుందండి. ఎందుకంటే మీ పర్సన్ గురించి ఆలోచించి మీరు కూడా ఒక హెల్త్ పాడు చేసుకుంటున్నారండి చాలామంది. మళ్ళీ రీయూనియన్ కాడే చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి మీరు. మీ పర్సన్తో రీయూనియన్ అయితే బాగుండు అని అనుకుంటున్నారు. తనతో మ్యారేజ్ అవ్వాలి అని అనుకుంటున్నారండి మీరు. ఏదో ఒక విషయంలో వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు. అండ్ 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి. అందువల్లనే మీకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంతగానో ఆలోచించకండి. ఓకే, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. చాలా సైలెంట్గా క్లోజ్డ్ బుక్ అయిపోయారు మీరు. మీరు కూడా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారండి. స్టక్ అయిపోయారు ఏదో ఒక విషయంలో. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంటుందండి. చాలా మీ పర్సన్కి కూడా మీరంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది. మీరిద్దరు కలిస్తే మీ కళ్ళలో ఉన్న ప్రేమ అనేది మీ పర్సన్కి తెలిసిపోతుంది. మీ పర్సన్ కళ్ళల్లో ఉన్న ప్రేమ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఇంకా మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ కళ్ళని చూస్తేనే ఒకరు అర్థం చేసుకోగలరు మీ ఫీలింగ్స్ ఏంది. అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుందండి మీ ఇద్దరికి.
ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారండి మీరు. ఓకే, మీ పర్సన్ లైఫ్లో కూడా కొంతమంది మేషన్, సింహం, ధనుసు రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీ కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి మీ లైఫ్లోకి. మేషన్, సింహం, ధనుసు రాశి పర్సన్ రాబోతున్నారండి. మరి మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ గురించి కూడా తను ఏం ఆలోచిస్తున్నారు? థర్డ్ పార్టీకి కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. థర్డ్ పార్టీని కూడా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. ఈ పర్సన్కి మీరు కావాలి, థర్డ్ పార్టీ కూడా కావాలి అనిపిస్తుంది. తనతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా థర్డ్ పార్టీ బ్లాక్లో ఉంటే తనని అన్బ్లాక్ చేయబోతున్నారండి మీ పర్సన్. తన చుట్టూ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అవి ఒంటరిగా పోరాడుతున్నారు మీ పర్సన్. ఒంటరి పోరాటం అని చేస్తూ ఉన్నారు. రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు. మళ్ళీ చేయాలా వద్దా? ఎందుకంటే పర్సన్కి మీరు కూడా చాలా ఇష్టం ఉన్నారు. మీకు కూడా మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది. కానీ మీ పర్సన్కి మీరు కావాలి అండ్ థర్డ్ పార్టీ కూడా కావాలి అనిపిస్తుంది అండి తనకి. థర్డ్ పార్టీ కూడా కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. తనతో రీయూనియన్ కూడా చేయాలి అని అనుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ జగిల్ అవుతున్నారు అన్నమాట. చేయాలా వద్దా అని అనుకుంటున్నారు. అండ్ ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి. అండ్ థర్డ్ పార్టీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్కి కొద్దిగా కోపం కూడా ఎక్కువ అయి ఉంటుందండి. ఓకే, థర్డ్ పార్టీ దగ్గర ఏదో నమ్మక ద్రోహం అనేది ఎదురైందండి మీ పర్సన్కి. మేబీ దానివల్లనే కావచ్చు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. కొంతమంది విషయానికి వస్తే థర్డ్ పార్టీని స్పై చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజుల్లో రాబోతున్నారు? థర్డ్ పార్టీ దగ్గరికి అయితే తను 8 hours, 8 days, 8 weeks లోపల వెళ్ళబోతున్నారు. థర్డ్ పార్టీ కూడా కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారండి. మరి మీ లైఫ్లోకి ఎన్ని రోజులలో వస్తారో చూద్దాం. ఓకేనా? టెన్ నెంబర్ వచ్చిందండి. 10 అడ్వాన్స్, 10 hours, 10 days, 10 weeks లోపల మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి. ఈ కార్డ్కి నేను ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నారు. ఎయిట్ అడ్వాన్స్ ఎందుకు వచ్చింది? ఆలోచిస్తున్నారండి. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంటుందండి. కప్ ఎనర్జీ అయితే రావడం లేదన్నమాట. కేవలం అట్రాక్షన్తోనే మీ లైఫ్లోకి అయితే మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు. మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. మిమ్మల్ని కూడా స్పై చేస్తూ ఉన్నారండి. అండ్ థర్డ్ పార్టీని కూడా స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీతో కూడా రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి మీ పర్సన్కి. దానివల్ల మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఓకేనా? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. ఓకే, తన ఎమోషన్స్ బయట రాకుండా బ్యాలెన్స్ కూడా చేసుకుంటున్నారనమాట. మీరు కూడా అలాగే ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కదా. మీ పర్సన్ కూడా తన ఎమోషన్స్ బయటకు రాకుండా బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారనమాట. ఓకే, ఒకవేళ ఈ పర్సన్ వస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకోరా? మీరైతే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నారా? చేసుకుంటారా, చేసుకోరా మ్యారేజ్? చూద్దాం. ఖచ్చితంగా మీతో రీయూనియన్ అనేది అవుతుందండి. ఓకే, కాకపోతే తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి మీ గురించి. ఖచ్చితంగా మ్యారేజ్ అనేది అవుతుందండి మీది మీ పర్సన్కి. ఓకే ఓకే
మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయో నేను చెక్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారు. తనకి ఫస్ట్ చక్ర బ్యాలెన్స్లో లేదన్నమాట. ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు అన్ని సమృద్ధిగా లభిస్తుందండి. అప్రిషియేషన్, మిమ్మల్ని అందరు మెచ్చుకుంటున్నారు, కానీ మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట. థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే తను ఎక్కడికో జర్నీ చేస్తున్నారండి. ఏదో ఒక విషయంలో తనకు విక్టరీ సాధించాలి అనుకుంటున్నారు. తనకు కూడా అన్ని సమృద్ధిగా ఉన్నాయి, కానీ మీ పర్సనే అటు ఇటు కాకుండా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో అంత మెసేజ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.